బెట్టింగ్ యాప్ సెలబ్రిటీల ప్రమోషన్ వాళ్ళని తీసుకెళ్లి విచారిస్తున్న పోలీసులు, త్వరలోనే అరెస్టులు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్? సినిమా నటులకి, సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్స్ గా చెప్పబడుతున్న వాళ్ళకి ఏంటి సంబంధం అంటే చాలా మందికి తెలిసిన విషయమే. మనకి సమాజపరంగా పందాలు, అలాగే కోడి పందాలు, జూదం అనబడే పేకాట చాలా ప్రమాదకరమైంది. దానివల్ల కుటుంబాలు కోల్పోవటం, ఆర్థికంగా నష్టపోవటం, అన్నిటికన్నా ముఖ్యంగా బ్రతుకులు ఛిద్రం అవటం ఖాయం. అటువంటి పేకాటని ప్రభుత్వం చట్టపరంగా నిషేధించి ఎవరైనా దాన్ని దాటి పేకాట ఆడుతున్నా, దాన్ని సమర్థిస్తున్నా అరెస్ట్ చేసి శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది. మరి అదే పేకాటని, గ్యాంబ్లింగ్ని, బెట్టింగ్ని తీసుకెళ్ళి మనం యాప్లో ఆడితే, అంటే ఫోన్ ద్వారా ఆడితే అక్కడ తప్పేం లేదా అంటే, ఏమోనండి మాకు తప్పనప్పుడు అనిపించలేదు అని ఇప్పుడు అంటున్నారు. వాస్తవానికి కేవలం కాసులకు మాత్రమే కక్కుర్తిపడి అది ప్రజల మీద ఎంత ప్రభావితం చూపిస్తుంది, సామాన్యుడిని ఎంత భయంకరంగా వేధిస్తుంది అని ఆలోచించకుండానే మన సెలబ్రిటీస్ అందరూ, అదే ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పబడుతున్న వాళ్ళందరూ లక్షలకు ఒక చిన్న వీడియోకి, సెకండ్లో చేసిన వీడియోకి, ఎక్కువ కూడా కాదు, 40 సెకండ్లు 30 సెకండ్లు చేసిన వీడియోస్కే లక్షలు డబ్బులు తీసుకుని కొంతమంది అయితే కోట్లలో కూడా సంపాదించారని చెబుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక కంపెనీ కాదుండోయ్, 15-20 కంపెనీస్కి, 15-20 యాప్స్కి, ఈ బెట్టింగ్ యాప్స్కి డబ్బులు తీసుకొని యాడ్లు ఇచ్చి, ముఖ్యంగా ఈ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ద్వారా యువత మీద ప్రభావితం చూపించి, చదువుకుంటున్న వాళ్ళు చదువుకునే దశలో దీనికి అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించవచ్చని, ముందు ఫస్ట్ తెలియకుండా 2-3 సార్లు డబ్బులు బాగానే వస్తాయండి. అంటే నెలకి 2,000 పొదుపుగా ఖర్చు పెట్టుకునే ఒక స్టూడెంట్కి ఒకేసారి 20,000 వస్తే ఏం చేయాలో తెలియక వాటితోటి విచ్చలవిడి వ్యసనాలకు అలవాటు పడి, ఆ వ్యసనాలని కొనసాగించడానికి డబ్బులు లేక మళ్ళీ ఇదే యాప్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుని ఈసారి వస్తే అనుకుంటూ లక్షలు కూరుకుపోయి ఇళ్ళే వెంటనే ఫోన్ చేస్తారు వీళ్ళ తరపున ఇంకొక యాప్ వాడు, బాబు మీకు వడ్డీకి డబ్బులు ఇస్తాము, ఏమి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ప్రూఫ్ మీకు షూరిటీ ఏం పెట్టక్కర్లేదు అంటూ మరో పక్కన వీళ్ళని మోసం చేసి, ఆ షూరిటీ తీసుకున్నాక షూరిటీ లేకుండా లోన్ ఇచ్చేసి ఆధార్ కార్డు ఇలాంటి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ టార్చర్ పెడుతూ పరువు తీస్తూ ఉంటే డబ్బులు కట్టలేక, వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఎన్నో ఉదంతాలు మనం చూసాం. మరి ఈసారైనా ప్రభుత్వం దీని మీద గట్టి చర్య తీసుకొని ఎవరైతే వీటిని ప్రమోట్ చేశారో ముందు వాళ్ళని శిక్షిస్తే రెండోసారి ఎవరు ఇటువంటి పని చేయరు. ఇప్పుడు నాకు తెలీదు అని అంటున్నారు. సో శిక్ష అంటే కారాగార శిక్ష ఏమన్నా జైల్లో పెట్టం కాదు. వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళ జీవితాలకి వీళ్ళ చేత ఏ డబ్బుల కోసం కక్కుర్తిపడ్డారో ఆ డబ్బులు వసూలు చేసి కొంతలో కొంతన వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తే, డబ్బుల కోసం అన్ని పనులు చేయకూడదు, మనం చేస్తున్న పని మరొక జీవితాన్ని దెబ్బ కొడుతుంది అనే ఆలోచన వాళ్ళకి తెలుస్తుంది. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి పని చేయాలంటే కాస్త భయపడి వెనకడుగేసే అవకాశం ఉంది. ఇవాళ ఒక మంచి ప్రొడక్ట్ని అమ్మాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ ఒక వ్యసనాన్ని అమ్మడానికి పెద్ద సెలబ్రిటీస్, హీరోల పేర్లు, హీరోయిన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సంఘటన మొత్తం మీద త్వరగా స్పందించి ఇది అప్పట్లో నాకు తెలియచేసిన జనాల మీద ప్రభావితం చూస్తుందని తెలిసిన వెంటనే 2వ సంవత్సరానికి నేను ఎక్స్టెండ్ చేయలేదు, అంటే ఆ అగ్రిమెంట్ని కొనసాగించలేదు. అలాగే మళ్ళీ నాకు చెప్పకుండా అదే యాడ్ని 2021లో వాడితే నేను మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఇచ్చానని ముందుగా రెస్పాండ్ అయ్యి అటువంటి యాప్ జోలికి వెళ్ళొద్దు, అది జీవితాలు నాశనం చేస్తుందని మొట్టమొదటి చెప్పింది ప్రకాష్ రాజ్ గారు మాత్రమే. అంటే మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఏది ఏమైనప్పటికీ సామాన్యుడి జీవితాలని ఛిద్రం చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిషేధించాలి. ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి అటువైపు చూడాలంటే భయం పుట్టే విధంగా కఠిన చర్యలు ఉండాలి. మరి అటువంటి చర్య ప్రభుత్వం తీసుకుంటుందా, లేదంటే కేవలం ప్రస్తుతానికి డైవర్ట్ చేసి తర్వాత పక్కకు తప్పుకుంటుందా? ఇది ఈరోజు సామాన్యుడి ప్రశ్న.